నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విద్యా ప్రమాణాలు నాశనం చేసి ఫీజులు ఎగ్గొట్టి దొంగధర్నా చేస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా జగన్ పై ధ్వజమెత్తిన చీఫ్ విప్ జీవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేను వినుకొండ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచన. మండల కేంద్రమైన ఈపూరు బోటు మీద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల వార్షికోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. రాష్ట్రంలో తప్పుడు దుష్ప్రచారాల్లో జగన్ వైకాపాకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. నాడు బాబాయిని హత్య చేసి పక్క వాళ్లపైకి తోసేసే ప్రయత్నం చేశారని, అదే రీతిలో 5 ఏళ్ల విద్యా ప్రమాణాలు నాశనం చేసి ఫీజులు ఎగ్గొట్టి ఇప్పుడు ధర్నాలు చేస్తామంటున్నారని వైకాపా జగన్ తీరుని తూర్పారబట్టారు. గురువును దైవంగా భావించే సమాజంలో టీచర్లను మద్యం షాపులు, మరుగుదొడ్ల వద్ద కాపలా పెట్టి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేనిది ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా వైకాపా జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. నాడు నేడు పేరు చెప్పి రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. 2018 వరకు దేశంలోనే 3వ స్థానంలో ఉన్న విద్యా ప్రమాణాలు 2020 నాటికి పాతాళానికి పడిపోవటం అసలు నివేదికలే సాక్ష్యమన్నారు. జగన్ విధానాల దెబ్బకి 2.43 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారని, 12 లక్షల మంది ప్రభుత్వ బడులు వదిలేసి ప్రైవేటులో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు కూడా ఇవ్వకుండా ఏడిపించారని, జూనియర్ కాలేజీల్లో మొత్తానికి ఆ పథకమే మూసివేశారన్నారు. పుస్తకాలు ఇవ్వటం ఆపేశారని గుర్తు చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం రాగానే నాడు నేడు పేరుతోటి మేము విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము, భారీగా మార్పు తీసుకొస్తామంటే నేను కూడా ఏదో చేస్తారేమో, ఏదో కొన్ని అద్భుతాలు జరుగుతాయేమో అనుకున్నాను అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు, విద్యారంగాన్ని బస్టు పట్టించారు. గత పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఒక 5వ తరగతి చదివినటువంటి ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కూడా చేయనటువంటి తప్పులు, ఘోరాలు, నేరాలు చేశారు అధ్యక్ష. అందువల్లనే విద్యా ప్రమాణాలు దిగజారిపోయినాయి అధ్యక్ష. 2018 వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రేటింగు, విద్యా ప్రమాణాల రేటింగు నంబర్ 1గా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ లెవెల్లో 3వ స్థానంలో ఉన్నాయి అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. సుమారు 2,43,000 మంది అసలు చదివే మానేస్తారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అలాగే సుమారు 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేట్ పాఠశాలలో చేరారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళ నిర్వాహకం ఉంది. ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష, జాతీయ సర్వే సంస్థ ఆసర్ వాళ్ళు స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యయనం చేసి పిల్లల విద్యా ప్రమాణాలు పడిపోయినాయని చెప్పారు అధ్యక్ష. అట్లాగే 8వ తరగతి చదివినటువంటి విద్యార్థి కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ పాలనలో. చదువు అంటే అసలు విలువ తెలుసా అధ్యక్ష? వీళ్ళకి చదువు అంటే విలువ తెలియదు, విద్యా ప్రమాణాల గురించి తెలియదు. అందుకోసమే మరి మేము అధికారంలో రాగానే వారం రోజుల్లో CPS రద్దు చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని పాత విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు అధ్యక్ష. ఉద్యమాలు చేస్తే దాంట్లో ఉద్యమం చేసేటువంటి టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు అధ్యక్ష. అట్లాగే టీచర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వీళ్ళ నోర్లు మూయించడం కోసం
జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ విధంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూల్స్ మూసేపించారు అధ్యక్ష. అనేక స్కూల్స్ మూతపడ్డాయి. అట్లాగే ఎయిడెడ్ పాఠశాలలు, వేలాది ఎయిడెడ్ పాఠశాలలు కూడా మూతపడ్డాయి అధ్యక్ష గత దురదృష్టమైనటువంటి పాలనలో. అందుకే బాధాకరం ఏంటంటే అధ్యక్ష, గతంలో చేసిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఎప్పుడు జీవితంలో చూడలేదు అధ్యక్ష. ఎందుకంటే టీచర్స్ని బాగా ప్రోత్సహిస్తారేమో అనుకుంటే, ప్రోత్సహించాల్సినటువంటి టీచర్స్ని, విద్య చెప్పాల్సినటువంటి టీచర్స్ని తీసుకొచ్చి కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టాడు అధ్యక్ష గత ముఖ్యమంత్రి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అని ఇలా దేశం దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష? ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూశారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి. లక్షల మంది విద్యార్థులు విద్యలు మానేశారు. టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రశాంతత లేకుండా పోయింది. విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు టీచర్ల నియామకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. బాగా నంబర్ 1గా పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ని తయారు చేయాలని మెగా డిఎస్సికి పిలిపించింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. 16,347 టీచర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి ప్రణాళిక సిద్ధం చేసింది అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే విద్యా ప్రమాణాలు పెంచడానికి గత తుగ్లక్ పాలన ఇచ్చినటువంటి జీవో 117 రద్దు చేసినందుకు ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. కనీసం పిల్లలకి మిడ్ డే మీల్స్కి చిన్న కుటుంబాల వాళ్ళు వండి పెడుతుంటారు అధ్యక్ష. అప్పులు తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా నెలల తరబడి ఇవ్వకపోతే ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగే మిడ్ డే మీల్స్కి కూడా డబ్బులు బకాయిలు పెట్టారు, నెలల తరబడి ఏడిపించారు. జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష. జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు. మళ్ళీ నేను వినుకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష, పిల్లల్ని పలకరించడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష, ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు. మొన్న ఈ మధ్య ఒక టీడీఎల్పీ మీటింగ్కి వెళ్ళాం అధ్యక్ష, లోకేష్ గారు మంత్రి గారు మీటింగ్కి. దానిలో ప్రభుత్వం ఉండేటువంటి ఆలోచనలు వారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఈరోజు సైన్సు, స్కూల్స్, మ్యాథ్స్ ఇవి ఒకటే సరిపోదు, మానవతా విలువలను పెంచాలి, అట్లాగే నైతిక విలువలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఇలాంటి సబ్జెక్టులు క్లాస్ పుస్తకంలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు అధ్యక్ష. అలాగే పిల్లలు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఆ స్ట్రెస్ పోవడానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తామని లోకేష్ గారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో లోకేష్ గారు గేమ్స్, స్పోర్ట్స్ అమలు చేసి తీరుతారు. విద్యా ప్రమాణాలని గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు అధ్యక్ష. సమాజం పట్ల అంకిత భావంతో, సమాజం పట్ల ప్రతి విద్యార్థి కూడా తన బాధ్యత ఏందో తెలుసుకునే విధంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ఒక ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన A4 సర్వేను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని, సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించి ప్రతి ఒక్కరూ సర్వే చేయించుకోవాలని ఆయన సూచించారు. P4 సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సహాయపడుతుందని, అదేవిధంగా ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుందని కమిషనర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేని మరి వినుకొండ పట్టణంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పట్టణ ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ ఇంటింటికి సచివాలయ సిబ్బంది ఇన్ఫర్మేషన్ కోసం వస్తారు. వారందరికీ మీరు సహకరించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన బిలో పవర్టీ లైన్లో ఉన్న 20% ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ 20% ప్రజల్ని ఆర్థిక స్వావలంబన వాళ్ళకి చేకూర్చే విధంగా, వారికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన స్కీమ్స్ అన్నీ అందే విధంగా మరి ఉండటం కోసం
మరి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని పూర్తి స్థాయిలో ఫిల్ చేయడం కోసం ఈ సర్వే చేపట్టడం జరిగింది. మరి ఈ సర్వే ద్వారా పట్టణంలో ఉన్న ప్రజలందరూ, వ్యాపార సంస్థలు అందరూ కూడా మరి వచ్చిన సచివాలయ సిబ్బందికి సహకరించి వారి పూర్తి వివరాలని మరి అందజేయవలసిందిగా కోరుచున్నాను. దీని ద్వారా ఇప్పటికీ రన్నింగ్లో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నో ఆ స్కీమ్స్కి ఈ సర్వేకి ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం మీరు ఏ అయితే లబ్ధి పొందుతున్నారో అవన్నీ కూడా 100% మీకు యథావిధిగా కంటిన్యూ అవుతాయి. ప్రభుత్వం ద్వారా ఇంకా రావాల్సిన ఏమైనా ఉంటే కనుక ఆ స్కీమ్స్ వాళ్ళకి అందించడం కోసం ఈ సర్వే జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ సర్వేకి సహకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన ఈపూరు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల మంగళవారం ఘనంగా జరిగాయి. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో హాజరై పొంగళ్లు పొంగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ సభ్యులు తిరునాళ్లకు వచ్చే భక్తులకు మంచినీరు, మజ్జిగ, పులిహోర, భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో అగ్రహారం భూముల సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలో గ్రామ సభను మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించారు. గ్రామంలో మొత్తం 1254 ఎకరాలు ఆన్ సెటిల్డ్ భూమి ఉంది. దానిలో 905 ఎకరాలు ఉత్తరాది మఠంకు సంబంధించినది కాగా గ్రామ సభకు ఉత్తరాది మఠం ప్రతినిధులు హాజరవగా ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులు వారి సమస్యలను తెలియజేశారు. సాగు చేసుకుంటున్న రైతులు ఎకరాకు 50,000 ఇస్తామని తమ పేర్లతో పొలాన్ని రిజిస్టర్ చేయాలని కోరారు. రైతులు ఒక కమిటీగా ఏర్పడి సంప్రదిస్తే చర్యలు జరిపి అనంతరం సమస్యను పరిష్కరిస్తామన్నారు. తహసీల్దార్ ఏ నళిని మాట్లాడుతూ ముందుగా గ్రామంలో జరిగే భూ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొల్లా వెంకటకోటయ్య, న్యాయవాదులు రామకోటేశ్వరరావు, సైదారావు, ఉత్తరాది మఠం ప్రతినిధులు పాల్గొన్నారు. అవి ఇనామ్ ల్యాండ్స్కి వర్తించింది. ఇన్స్టిట్యూషన్ అంటే ఈ సంస్థలకు సంబంధించి అంటే మఠాలు, స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి. దాని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇన్స్టిట్యూషన్కి వెళ్తాయి. మనం 100 సంవత్సరాలు చేసుకున్నా 200 సంవత్సరాలు చేసుకున్నా ఎవరికి కూడా హక్కు అనేది ఉండదు. మొత్తం కూడా మఠానికి వెళ్ళిపోతుంది చట్ట ప్రకారం అయితే. కానీ ప్రభుత్వం కానీ మఠం వారు కానీ అలాంటి చర్యలకైతే ఎప్పుడు పాల్పడరు. ఇంతకాలం మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి ఏ న్యాయం జరిగినా మఠం అనేది మీకు న్యాయం చేస్తుంది. కాకపోతే మీరు లిఖితపూర్వకంగా మీరేం కోరుకుంటున్నారు మఠం నుంచి అనేది మీరు మేడం గారి ద్వారా అర్జీ పెడితే దాన్ని మేము మఠ పెద్దలకి, ఈ మఠం అనేది చిన్న మఠం కాదు, ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. దీంట్లో చాలా పెద్ద వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సమస్యలు ఏంటనేది తెలుసు. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. కాకపోతే మీరు ఎవరెవరు ముందు ఎక్స్టెన్షన్ అనేది తేలితే ఫస్ట్ సర్వేలో ఎవరెవరు ఉన్నారని మీరు నమోదు చేయించుకుంటే మీరేం కోరుకుంటున్నారో దాంతో కలిపి అర్జీ పెడితే మేము మఠం వరకు పెడతాం. వారు కూడా కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో చర్చించి వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకటండి, మఠం ఎప్పుడైనా ఇప్పటిదాకా ఏం చేస్తూ పోతుందంటే మఠం వారికి ఉన్న ల్యాండ్స్ని జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది, కౌలు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ జరుగుతుంది. కౌలు కూడా మీకు తెలుసు, బయట ఉన్నంత కౌలైతే వీళ్ళు వసూలు చేయాలి. అది మఠం వారికి మామూలుగా. కానీ మీరు ఇంతకాలం నుంచి మీరు ఉంటున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది. మీరు కూడా నిర్ణయం తీసుకొని ఉంటారు కాబట్టి మీ నిర్ణయం చెప్తే మఠం వారు నిర్ణయం తీసుకుంటారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మార్చి 22వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక థీమ్లో భాగంగా పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచించారు. ప్లాస్టిక్ బదులుగా క్లాత్ మరియు పేపర్ బ్యాగులు వాడాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివాసుల ప్రోగ్రాంలో భాగంగా మరి ప్లాస్టిక్ వాడకాన్ని ఈ 3వ నెల మార్చి 22వ తారీఖున 3వ శనివారం స్పెషల్ థీమ్ కింద గవర్నమెంట్ తీసుకుంది. దీనిలో భాగంగా పట్టణ ప్రజలందరికీ అలాగే వ్యాపారస్తులందరికీ కూడా కోరేది ఏంటంటే 120 మైక్రాన్స్ లోపల ఉన్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై మనం వర్తక సంఘాలతో మనం మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని నిమిత్తమై పట్టణ ప్రజలను కోరేది ఏంటంటే
120 మైక్రాన్స్ లోపల ఉన్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేస్తున్నాం వినుకొండ పట్టణంలో. సో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ కూడా మరి వారు ఆ కవర్ని యూజ్ చేసినా కానీ వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. అట్లాగే దీనిని ఎవరైతే సేల్ చేస్తారో, ఎవరైతే అమ్మకం చేస్తారో వాళ్ళందరికీ ప్లాస్టిక్ మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కవర్స్ అమ్మే వాళ్ళందరికీ కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ వర్తక సంఘాలు కూడా నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ని 100% మనం వినుకొండలో బ్యాన్ చేయాలి. ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ అట్లాగే ప్లాస్టిక్ కవర్లు కానీ 120 మైక్రాన్స్ లోపల ఏ కవర్ని యూజ్ చేయడానికి వీల్లేదని చెప్పి నేను మరి కూరగాయల మర్చెంట్స్, హోల్సేల్ రీటైలర్ వాళ్ళని కోరుతున్నాను, ప్లాస్టిక్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాను, అట్లాగే చికెన్ మటన్ షాపుల వాళ్ళని, అట్లాగే రెస్టారెంట్ వాళ్ళని, ఇట్లా వివిధ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈచ్ అండ్ ఎవరి షాప్ వాళ్ళందరికీ కోరేది ఏంటంటే మరి రేపు 15 తర్వాత ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దానిని కనుక వినియోగిస్తే కనుక వ్యాపారస్తుల మీద 25,000 రూపాయల వరకు అపరాధ రుసుము ఉంది. వినియోగించిన వారి మీద ఎవరైతే కవర్ రోడ్డు మీద తీసుకెళ్తారో వాళ్ళ మీద 5,000 రూపాయలు అపరాధ రుసుము విధిస్తామని చెప్పి మరి దీన్ని అందరూ అర్థం చేసుకొని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఆ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ని మాత్రమే వాడాలి. ఈ కవర్ని షాపుల వాళ్ళు మెయింటైన్ చేయాలి, అట్లాగే వినియోగదారులు కూడా మెయింటైన్ చేయాలి. దీని ప్లేస్లో ఇంకా జూట్ కవర్స్ ఇవన్నీ కూడా వాడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మంగళవారం విజయవాడ కళామందిర్ సెంటర్లో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని వినుకొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్, ఇంజనీరింగ్ వర్కర్స్ అధిక సంఖ్యలో విజయవాడకు తరలి వెళ్లడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.